హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. మీరు చూస్తున్నారు చంద్ర గ్రీష్మశ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు మీరు చూస్తున్నారు 1 డే అంతా కూడాను అన్నమాట. మార్నింగ్ నుంచి ఏమేం చేశాము అన్నది. ఆ రోజు సండే. సో ధీరజ్ ఫ్రెండ్స్ వచ్చారనమాట మన కర్నూలుకి, మన ఇంటికి అయితే వచ్చారు. సో మార్నింగ్ వచ్చేసి సండే అని చెప్పాను. సో బోటీ తోటి స్టార్ట్ అవుతాయి. బోటీ వచ్చేసేసి 1 కిలో అయితే తీసుకొని వచ్చేసారు. బోటీ ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా ఉంటుంది కదా. దాన్ని ఫస్ట్ అయితే వాటర్లో అంతా కూడా మనము కొంచెము బాయిల్ చేసేసుకున్న వాటర్లో వేసేసి, ఆ తర్వాత దాన్ని ఎంత నీట్గా క్లీన్ చేసేసి సన్నగా కట్ చేసేసి కుక్కర్లో అయితే పెట్టేసేసి 10 విజిల్స్ వరకు రానిచ్చాడనమాట మా హస్బెండ్. అన్ని విజిల్స్ వస్తేనే ఆ బోటీ అన్నది ఉడుకుతుంది. సో తర్వాత ఇంకొక పాన్ తీసుకొని ఆయిల్ అయితే వేసారు. కొంచెం నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువగా పడుతుంది. సో ఆయిల్ అయితే వేసేసి మంచిగా కాగినాక ఆనియన్స్ వేసేసాడు, పచ్చిమిర్చి వేసేసాడు, ఆ తర్వాత కరివేపాకు సన్నగా కట్ చేసి వేసేస్తాడు. ఇక్కడ వచ్చేసేసి ఒక దానికి కొంచెం గ్రేవీగా చేసుకుంటూ ఉన్నాము. ఇది వచ్చేసి కొంచెం జ్యూసీగా చేసుకోవచ్చు, లేకుంటే మరీ డ్రైగా ఉంటుంది కదా, అలా అయినా చేసేసుకోవచ్చు అనమాట. సో కొంచెం జ్యూసీగా చేసుకుందాము అన్నట్టుగా అనేసి అక్కడ చూసారా కుక్కర్ విజిల్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో జ్యూసీగా కావాలి కాబట్టి వాటికి వచ్చేసేసి పచ్చిమిర్చి, కొంచెం గోడంబి, ఆనియన్, టమోటా, కొబ్బెర, మన ఎండు కొబ్బెర ఉంటుంది కదా, సో అది అయితే వేసేసుకొని మనము కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ అయితే చిన్న జార్లో వేసాము, అది వాటర్ వేసి చేయాలి కాబట్టి అందులో సెట్ అవ్వదు, మరి పెద్ద జార్కి అయితే షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. సో ఆనియన్, పచ్చిమిర్చి, టమోటా, గోడంబి అండ్ కొబ్బెర అన్నీ వేసి కొంచెం వాటర్ వేసేసి మంచి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఈలోగా అక్కడ కుక్కర్ అయితే అది మనం అనుకున్న విజిల్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసేసి ఇన్ని ఆనియన్స్, కిలో అని చెప్పాను కదా, ఇన్ని ఆనియన్స్ వేగాలి కాబట్టి టైం అయితే పడుతుంది కదా, అందుకు అక్కడ కుక్కర్ రానిస్తున్నాడు, ఇక్కడ ఏమంటారు పాన్లో ఆనియన్స్ అవి వేగనిస్తున్నాడు. ఒక సైడ్ నేను వచ్చేసేసి జ్యూస్ను రెడీ చేస్తున్నాను. సారీ, అదేనండి, దానికి కావాల్సిన లిక్విడ్ని రెడీ చేస్తూ ఉన్నాను. సో ఇలా రెడీ చేసేసుకోవాలన్నమాట. సో ఆ తర్వాత మంచిగా పసుపు, కారం అయితే వేశాడు. నాన్ వెజ్కి ఆయిల్ ఎంత పడుతుందో కారం కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి. నాకు తెలిసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసినట్టున్నాడు, మనము వీడియో తీసుకోవడమో మరేమో. సో అండ్ సో ఆనియన్స్ వేగుతాయి కదా, అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, తర్వాత కారం వేసేసి, మరి అది కారం అవి వేసేసాక కింద అడుగు అంటుతుంది కదా, కొంచెం వాటర్ అయితే వేసాడనమాట. వాటర్ వేసేసి కొంచెం అంతా కూడా ఉడకనిస్తున్నాడు. అన్ని విజిల్స్ వచ్చి ఉడికినప్పటికీ మళ్ళీ ఉడకాలి అండి. దీని పవర్ ఏమో నాకు తెలియదు, కానీ కొన్ని ఊరికే జస్ట్ ఒక్క విజిల్ రాగానే అలా చితికిపోతాయి, కానీ ఇవి ఉడికించే కొద్దీ ఇంకా బిగుసుకపోతాయా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి ఈ బోటీ అన్నమాట. కానీ చేసుకునేటప్పుడు ఎంత బేజారు పడతామో, తినేటప్పుడు అయితే అంత హ్యాపీగా తింటాము కదా. సో ఏదైనా అంతే కదండి, చేసే వరకే దానికి కష్టం అన్నది. ఆ తర్వాత తినేటప్పుడు కానివ్వండి, అది ఏదైనా సక్సెస్ అయినప్పటికీ ఆ కష్టం అన్నది ఏది కనిపించదు కదా. సో మనము గ్రేవీ చేసుకున్నటువంటి టమోటా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసేసాడు. ఆ తర్వాత ఫైనల్గా అయితే కొత్తిమీరను వేసేస్తున్నాడు అనమాట. కొంచెం సేపు అంతా కూడా ఉడకనివ్వాలి. ఇక్కడ వచ్చేసేసి లాస్ట్లో పెప్పర్ వేసాడండి, కొంచెము ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా, అది అయితే వేసాడు. అది స్పెషల్ టేస్ట్ని అయితే ఇస్తుంది అంట. సో ఇంకా మన బోటీ కర్రీ అదే చెప్పాను కదా, కొంచెం గ్రేవీ టైప్గా చపాతీస్లోకి మార్నింగ్ టిఫిన్కి తింటున్నాము. మనం ఇలా వద్దు అన్నప్పుడు ఆ పేస్ట్ అది వేసుకోకుండా కొంచెం డ్రైగా చేసేసుకోవచ్చు కూడాను. సో ఈలోగా మేము చపాతీస్ అయితే ఒక సైడ్ ప్రిపేర్ చేసేసి ఉంచాము. సో తను అయితే ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ అయితే చేస్తూ ఉన్నాడు. ఇది కామన్ కదండి, ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ అయితే చేయడం. సో హ్యాపీగా టిఫిన్ని అయితే ఎంజాయ్ చేసాము. చెప్పాను కదా ధీరు ఫ్రెండ్స్ వచ్చారని. సో వాళ్ళు వచ్చేసేసి మా హస్బెండ్ చేతుల మీదుగా చికెన్ బిర్యానీని అయితే అడిగారండో. సో ఆఫ్టర్నూన్కి వచ్చేసేసి ఇక్కడ చికెన్ బిర్యానీ రెడీ చేస్తూ ఉన్నాము. సో ఇందాక మ్యాగ్నేట్ చేసుకునేది చికెన్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అండ్ కర్డ్ వేసి 1 అవర్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టేసేసుకున్నాము.
ఒక ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇక్కడ సెకండ్ ప్రాసెస్ వచ్చేసేసి దీనికి ఆనియన్స్ చాలా పడతాయి కదండి బిర్యానీకి. దట్టు మేము వచ్చేసేసి 1.5 kg ఏమో రైస్ వేసి చేసుకుంటూ ఉన్నాము కేజీ చికెన్కి. సో ఇంకా ఆనియన్స్ ఎన్ని పడతాయి, ఇన్ని ఆనియన్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, అన్ని ఆనియన్స్ అయితే వేసుకున్నాము. సో ఆనియన్స్ వచ్చేసేసి బాగా రెడ్డిష్ కలర్లో అయితే రావాలి. ఆయిల్ వేసేసి, ఆనియన్స్ వేసేసి, కరివేపాకు వేసేసి, ఒక పచ్చిమిర్చి కొంచెం పొడుగా కట్ చేసేసి గోడంబి కూడా వేస్తున్నాడు. గోడంబి ఎందుకు అంటే దీని ఫ్రెండ్స్ కోసం కొంచెం స్పెషల్ బిర్యానీ ఉండాలి కదా అని గోడంబి మరి అందరికీ రావాలి కదా అనేసి పలుకులో తుంచి వేస్తున్నాడు అనమాట. అంటే ఒక్కొక్క బైట్ తింటున్నప్పటికీ గోడంబి రావాలి అన్న ఆలోచనతో. ఇక్కడ సెకండ్ ప్రాసెస్ జరుగుతుంది కదా. ఇంకా థర్డ్ ప్రాసెస్ వచ్చేసేసి బిర్యానీకి వాటర్ పెట్టేసేసి ఒక గిన్నెలో ఈ మన మసాలా దినుసులు ఉంటాయి కదండి, చెక్క, లవంగ, షాజీరా, యాలుకలు, ఆ తర్వాత వచ్చేసేసి మన బిర్యానీ ఆకు, కొంచెము సాల్టు, నూనె అండ్ పసుపు అన్నీ వేసి ఈ వాటర్ని అయితే బాయిల్ అవ్వనివ్వాలి అన్నమాట. మనము ఈ చికెన్లోనే వాటర్ వేసేసుకొని బాయిల్ చేసుకుంటే అది దమ్ లాగా రాదు, అది వచ్చేసేసి ఊరికే బిర్యానీ లాగా వస్తుంది అంతే. ఇదిగోండి ఫ్రెండ్స్, బిర్యానీ లేనిది ఆనియన్ లేదు, క్రీషు లేనిది వంట లేదు. సో మధ్యలో ఇలా జోక్స్తో పాటు మా వంట అయితే సాగుతూ ఉందన్నమాట. వాటర్ బాయిల్ అయినాక రైస్ వేసుకున్నామంటే దమ్ బిర్యానీకి పర్ఫెక్ట్గా అయితే ఉంటుందన్నమాట. సో మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మినిమం 1 hour అయితే మ్యాగ్నేట్ చేసి ఉంచాలండి. అలా అయితేనే మన బిర్యానీ చికెన్ ముక్కలకు మనం వేసినటువంటి ఉప్పు, కారం అంతా కూడా మంచిగా పడతాయన్నమాట. సెట్ అయిన తర్వాత మనం బిర్యానీ ఇలా వండేటప్పుడు త్వరగా కూడా కుక్ అయితే అయిపోతూ ఉంటుంది. సో మనం 1 hour అయింది కదా, మంచిగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసాము. మంచి లెగ్ పీసెస్ని అయితే వేసుకొని వచ్చేసేసాడు. ఒక 5 minutes మనం దాన్ని అలా వదిలేసేసామనుకోండి, అంతా కూడా ఫ్రిడ్జ్లో ఉండింది కదా, సో బయటకి తీసేసేసినారు, కొంచెం గట్టిగా ఉన్నట్టుగా ఉంటుంది. ఆ వేడికి ఏమవుతుందంటే అంత నీట్గా అయితే సెట్ అయితే అయిపోతుంటుంది అనమాట. సో చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా ఇది కూడా చెప్పే పనే లేదండి, కష్టం అన్నది అయితే కంపల్సరీ ఉంటుంది. తినేటప్పుడు ఆ ఎంజాయ్ సూపర్గా అయితే ఉంటుంది. మంచిగా లెగ్ పీస్ చిన్న పీసెస్ ఇట్లా అని ఏమి కాకుండా మంచిగా లెగ్ పీసెస్ని అయితే కొట్టించుకొని వచ్చేసేస్తాడు అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క పీస్ వచ్చినా కూడా అన్నట్టుగా అనేసి. సో చికెన్ చూసారా, ఇందాకటికి ఇప్పటికి వాటర్ అయితే మళ్ళీ సపరేట్ ఏం వేయమండి. సో అందులోంచి వాటర్ ఊరి వస్తాయి. చెప్పాను కదా ధీరు ఫ్రెండ్స్ వచ్చారు అనేసి. సో వాళ్ళతో పాటు మా ధీరు అండ్ యశు ఇద్దరు కూడా గేమ్స్ అయితే ఆడుతూ ఉన్నారనమాట. మేము ఎంత కష్టపడి వంట ఇంట్లో అలా కుక్ చేస్తున్నాం, వీళ్ళు చూసారా మంచిగా కూలర్ అది వేసేసుకొని గేమ్ని అయితే ఆడుతూ ఉన్నారు ఇక్కడ వచ్చేసేసి. సో బసవ అయితే హాయ్ చెప్తూ ఉన్నాడు మీకు. సో తను ధీరజ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఇంకొకరు వీడియో అయితే తీస్తూ ఉన్నారు. ఇంకా ఇష్యూ చూసారా, వీడియో తీస్తునేసరికి పెద్దగా నవ్వుతూ ఉన్నాడు. టీవీ ఆన్లో ఉంది, టీవీని అయితే ఎవరు చూడటం లేదు. గేమ్లో పడి మునిగి తేలుతూ ఉన్నారు. సో టీవీ ఎవరు చూస్తున్నారా అన్నట్టుగా అనేసి అన్నీ అంటూ ఉన్నారనమాట. ఇంకా ఈలోగా వంటింట్లోకి వచ్చి మా ముగ్గురి కష్టాన్ని కూడా క్యాప్చర్ అయితే చేస్తున్నారు ధీరజ్ వాళ్ళ ఫ్రెండ్. సో చూసారా ఎలా ఉన్నామో, మెయిన్ షెఫ్స్ ఉన్నట్లు ఉన్నాము కదా. ఆ టవాల్ అది వేసుకొని మా హస్బెండ్ చూసారా ఎలా డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నాడు. పని ఎక్కువైనప్పుడు ఏం చేయాలారా దేవుడా అని అనుకున్నప్పుడు ఇలా డ్యాన్స్ వేయండి, ఒక 2 steps అయితే వేయండి, కొంచెం అలసట నుంచి తేరుకుంటారు. సో వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి. సో బియ్యం అయితే ముందుగా ఏమి ఎక్కువసేపు నానబెట్టుకోకూడదండి. నానబెట్టుకున్నామంటే అన్నం మెత్తగా అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో జస్ట్ అప్పుడు మనము ఇంకా ఉడుకుతాయి అన్నప్పుడు జస్ట్ అలా కడిగేసేసేసి మనము వాటర్ బాయిల్ అయినప్పుడు దాంట్లో అయితే వేసేసుకోవాలి. ఇందులో చూసారా ఎవరైనా వాటర్ పోసారా అన్నట్టుగా ఉంటుంది, కానీ ఏమీ కాదు. అందులో వాటర్ అంతా కూడా ఊరుతుంది అన్నమాట. చికెన్ ఉడుకుతున్న కొద్దీ ఊరుతుంది. ఆ వాటర్ అంతా కూడా మనము అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. అబ్జర్వ్ చేసుకున్న తర్వాతనే మనం ఈ రైస్ని అన్నది వేయాలి. ఆ వాటరిష్ ఉన్నప్పుడు మనం ఈ రైస్ వేసామనుకోండి, బిర్యానీ అన్నది చెడిపోతుంది అన్నమాట.
ఆ వాటర్ అంతా కూడా మంచిగా డ్రైగా అయిపోయి ఉండాలి. అప్పుడే మనం ఈ రైస్ వేసినప్పుడు బిర్యానీ అన్నది పొడి పొడిగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇంకా రైస్ విషయానికి వచ్చామంటే 3/4 ఉడికినప్పటికీ, అంటే ఇంకా కొంచెం సేపు ఉడకాలి అని అనుకుంటాం చూడండి, అప్పటికి మనం వంచేసేసుకోవాలన్నమాట. మిగిలింది అంతా కూడా ఈ చికెన్లో ఉడికి ఆ చికెన్కి ఉన్నటువంటి ఆవిరి అంతా కూడా ఈ రైస్కి పట్టుకొని కొంచెం ఉడుకుతుంది, ప్లస్ టేస్ట్ వస్తుంది అన్నమాట. సో చికెన్ అయితే అంత కొంచెం డ్రై అయిపోయిన తర్వాత 3/4 బియ్యంని అయితే వంచేసేసి ఇలా అయితే వేసేసుకున్న తర్వాత ఇంకా యాజ్ యూజువల్ చెప్పాల్సిన పని ఏముందండి, కొత్తిమీర వేసుకోవాలి, కొంచెం పుదీనా వేసుకోవాలి, ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకోవాలి. కొంతమంది కుంకుమ పువ్వుని వేస్తారు, కొంతమంది పాలల్లో జస్ట్ ఏదైనా కలర్, ఫుడ్ కలర్ ఉంటుంది కదా అలా అయినా వేస్తారన్నమాట. తర్వాత ముఖ్యమైనది బిర్యానీకి ఇలా అంతా అయినాక ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి పైన అయితే వేయాలి అన్నమాట. అప్పుడు మనకు అన్నం అనేది కొంచెం మెత్తగా కాదు. ఆ తర్వాత ఇంకా ఈ ప్రాసెస్ పెన్నం పెట్టి, పెన్నం కొంచెం బాగా వేడి అవ్వాలి. వేడి అయిన తర్వాత స్టవ్ని సిమ్లో అయితే పెట్టేసేసి ఒక 10 మినిట్స్ అయితే దమ్ని అయితే చేసుకోవాలి అన్నమాట. చెప్పుకుంటుంటే ఎన్ని వేస్తున్నాము, ఎన్ని చేస్తున్నాము, ఎన్ని ప్రాసెస్ అని అనుకుంటాము కదా, తినేటప్పటికి 5 మినిట్స్లో అయితే అయిపోతుంది కదండి. అంత కష్టం అది, అంత నిజంగా ఎక్కడ పోతుందా అన్నట్టుగా అనిపిస్తుంది. మా హస్బెండ్ అయితే కలర్ అది అంత కూడా ఏమీ వేయలేదు, ఏమి వద్దులే సెట్ అవుతుంది, ఆనియన్స్ అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ అయినాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మరి ఒక 10 మినిట్స్ అయితే దాని పక్కన అలా అయితే పెట్టేసేసాడనమాట. ఒక 20 మినిట్స్ అయిన తర్వాత ఇంకా మనకు అంత కూడా సర్వ్ అయితే చేస్తూ ఉన్నాడు. బిర్యానీ మటుకు సూపర్గా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఆ బియ్యం కూడా మేము బాస్మతి వాడలేదు, నార్మల్ మనం ఇంట్లో ఉన్న బియ్యం ఉంటాయి కదా, సో ఆ బియ్యంని వాడామన్నమాట. సో 3/4 రాగానే వచ్చేసాం కాబట్టి పర్ఫెక్ట్ అయితే వచ్చేసేసింది. ఎందుకో బాస్మతి, అచ్చం బాస్మతితో కూడా అంతగా అనిపించదు, నచ్చదు కూడాను. బయటది అయితే అదేమో అని తినేస్తాము, కానీ మన ఈ రైస్ తోటి పొడి పొడిగా చేసుకుంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ వచ్చేసేసి మిర్చికా సాలన్ చేసింది, గ్రీష్ గాడి చేసింది అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా దీనికి ముఖ్యమైనది రైతా. సో ఇట్స్ కంపల్సరీ కదా, అంత చికెన్ అది తిన్నాక వేడి చేస్తుంది కాబట్టి కొంచెం రైతా తిన్నాము అంటే పర్ఫెక్ట్ అనిపిస్తుంది. సో ఇది వచ్చేసేసి మన బగారా రైస్ అయితే చేశాను. మా బసవ నాన్ వెజ్ తినడు కదా, సో తన కోసమని సపరేట్గా బగారా రైస్ చేశాను. ఎలాగో మిర్చికా సాలన్ అయితే ఉంది కదా, సో ఇంకా ఇన్ని అయితే చేసేసుకొని హ్యాపీగా అయితే కూర్చొని తింటూ ఉన్నాము. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు రెస్టారెంట్స్ కన్నా కూడాను మా హస్బెండ్ చేస్తాడు కదా ఈ బిర్యానీ చాలా బాగా నచ్చుతుందన్నమాట. సో మటన్ అలాగే పర్ఫెక్ట్గా చేస్తాడు. మటన్ కన్నా కూడా అది ఉడికిందో లేదో ఒక చిన్న టెన్షన్ ఉంటుంది, కానీ చికెన్ అయితే ఇంకా అసలు దానికి పేరు పెట్టను, అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది. నేను పర్ఫెక్ట్గా తినేస్తాను కూడాను. సో సండే వీరు ఫ్రెండ్స్ వచ్చిన సందర్భంగా సో మార్నింగ్ అయితే బోటి చపాతి అండ్ ఆఫ్టర్నూన్ బిర్యానీ. సో రెండు కూడా బోరు కొట్టలేదండో, ఏది అది అరిగిపోయింది. మార్నింగ్ టిఫిన్ అరిగిపోయింది, ఆఫ్టర్నూన్ లంచ్ అరిగిపోయింది అనమాట. సో ఆఫ్టర్నూన్ నుంచి వాళ్ళైతే ఊరికి వెళ్ళిపోయారు, 4 o'clock నుంచి వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఏం చేస్తున్నాను. బాయ్.